హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ కూడా సింపుల్గా కుక్కర్లో ప్లేన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళకి వెళ్ళే ముందు ఒక నెక్స్ట్ చేయండి. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో 1 కప్ వరకు రైస్ తీసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం. అందులో బిర్యానీ స్పైసెస్ ఉప్పు కూడా వేసేసుకుని 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని అదే గ్లాస్తో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని అలాగే ఒక టమాటా కూడా వేసేసుకుందాం. అలా మొత్తం అంతా మగ్గేంత వరకు మగ్గ పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అది ఆప్షనల్, మీరు కావాలితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుని ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తగా మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోండి. అందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే చికెన్ మసాలా కూడా బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని ఉప్పు కారం కూడా వేసేసుకుని ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలిసేసుకోండి. ఒక గుప్పెడంత బ్రౌన్ ఆనియన్స్ తీసేసుకుని 1 కప్ వరకు పెరుగు, గుప్పెడంత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుని ఒక లెమన్ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది. ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుంది అనమాట పెరిగేసాం కాబట్టి. ఇప్పుడు రైస్ అలా కుక్ అయిన తర్వాత మొత్తం రైస్ మొత్తం వేసేసుకుని వాటర్ వేసేసుకుని ఈ విధంగా దమ్ ఇచ్చేసుకుందాం. 45 మినిట్స్ వరకు దమ్ ఇచ్చేసుకుని 45 మినిట్స్ చూద్దాం. మీకు అడుగంటకుండా ఉండాలంటే కింద ప్యాన్ పెట్టుకోవాలి. ఒకవేళ మీది చేసే బిర్యానీ అనేది పాండి అనేది కొంచెం మందంగా ఉంటే అడుగంటదు, మందంగా లేకపోతే అడుగంటుతుంది. ఈ విధంగా అడుగంటకుండా కావాలంటే ఖచ్చితంగా ఏదైనా ప్యాన్ పెట్టుకోండి. ఈ విధంగా ఎంత రుచికరమైన దమ్ బిర్యానీ ట్రై చేసి చూసారు కదా ఎంత పొడి పల్లాడుతూ వచ్చిందో. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా సరికొత్త వీడియో ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేసి వీడియో అనిపించిందో కామెంట్